నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే సీజన్ నుంచి వడ్లకు 500 బోనస్ ఇస్తామన్న సీఎం. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని భరోసా. నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. ఉదయం పొలంబాట, సాయంత్రం రోడ్ షో. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న అభ్యర్థుల ప్రచారాలు. 10 ఏళ్లుగా చేసిందేం లేదంటూ భారత భాజపాలపై కాంగ్రెస్ ధ్వజం. మంగళసూత్రాలపై ప్రధాని విమర్శలను తిప్పికొట్టిన ప్రియాంక. దేశం కోసం తన తల్లి చేసిన త్యాగం విలువ మోదీకేం తెలుసని ప్రశ్న. నేడు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. ఉదయం 11 గంటలకు ప్రకటించనున్న విద్యాశాఖ అధికారులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మళ్లీ 2 టీఎంసీలతో చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 15లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చి తీరుతారని, అలా చేస్తే భారాసను రద్దు చేసుకునేందుకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారాస అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. రాబోయే పంట కాలంలో వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. నారాయణపేట జిల్లా మద్దూరు, నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సీఎం రేవంత్ విపక్షాల లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. నారాయణపేట జిల్లా మద్దూరులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బాజోజీ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హెలికాప్టర్లో నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో జరిగిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు. కేసీఆర్, డీకే అరుణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిపిస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా పాలమూరుకు చేసింది శూన్యమని ఆక్షేపించారు. 15 ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చి తీరుతానని, అలా చేస్తే భారాసాను రద్దు చేసుకునేందుకు సిద్ధమా అంటూ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డీసీసీబీ బ్యాంకు వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిర్చితో సహా, అనా పైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. తెలంగాణ రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది. ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాగర్ కర్నూలు భారాస అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ముఖ్యమంత్రి రేవంత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ తో జత కట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 10 ఏళ్లు సాగతీసిన కేసీఆర్ పంచన చేరారంటే ఆయన వర్గీకరణకు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పారని సీఎం డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓటేస్తే అది కేసీఆర్ కు వెళుతుందని, ఆయన దాన్ని భాజపాకు అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. మిత్రుడు ప్రవీణ్ కుమార్, ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిండ్రో, ఎవరినైతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రో, ఇవాళ నువ్వు మళ్ళా సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకుపోయిన చంద్రశేఖర్ రావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు? నరేంద్ర మోడీ ఒక రకం మోసం చేస్తే చంద్రశేఖర్ రావు ఇంకొక రకంగా అన్యాయం చేశాడు. వర్గీకరణకు వ్యతిరేకంగా 10 ఏళ్లు పనిచేసిన చంద్రశేఖర్ రావు పక్కన మీరు చేరి ఇవాళ
మీరు ఓట్లు అడుగుతారు. ఇక భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రవీణ్ అయినా భరత్ కుమార్ అయినా ఎల్లేకి ఎద్దు లేదంట, మల్లయ్యకు బండి లేదంట. ఇద్దరు కలిసి సిరిసనగండ్ల జాతర కోదామని మొక్కుకున్నారంట. ఇవాళ ప్రవీణ్ కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు. ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖులమై మళ్ళీ 2 టీఎంసీలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది. ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు నీళ్లిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటా. రేవంత్ రెడ్డి తిడుతున్నారని డీకే అరుణ అంటున్నారని, ఆమెతో తనకు పోటీ ఏంటో పంచాయతీ ఏంటో చెప్పాలన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న అరుణమ్మ ఆనాడు మక్తల్ ఎత్తిపోతల పథకానికి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదో చెప్పారని డిమాండ్ చేశారు. వరంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు. నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అరుణమ్మ మీద. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అరుణమ్మ. నేనేదో కక్ష కట్టిన అరుణమ్మ గారిని నేనేదో అవమానిస్తున్నానంటున్నారు. అమ్మ తల్లి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన. నాకు నీకు పోటేంది తల్లి? ఏంది నీ దగ్గర ఉన్నదేంది? నేను ఆశించేదేంది? నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు. నీ పార్టీ తరఫున పోటీ పెడితే నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక, నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా, లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా? పాలమూరు జిల్లాలో తనకెవ్వరూ శత్రువులు లేరని, పోటీదారులు లేరని స్పష్టం చేసిన రేవంత్ ఉమ్మడి జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని వివరించారు. బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భారత అధినేత నేటి నుంచి ఉధృతం చేయనున్నారు. ఇవాళ మిర్యాలగూడలో ప్రారంభం కానున్న గులాబీ దళపతి యాత్ర వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేటలో ముగియనుంది. 12 లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించి ఉదయం పూట రైతు సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి కర్షకుల కష్టనష్టాలు తెలుసుకోనున్న కేసీఆర్ సాయంత్రం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్ షోలలో ప్రసంగించనున్నారు. అధినేత యాత్రను విజయవంతం చేసేందుకు భారత విస్తృత ఏర్పాట్లు చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఇవాళ్టి నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. మిర్యాలగూడతో ప్రారంభించి లోక్సభ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ నుంచి ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. భారాస నేతలు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, చౌటుప్పల్, నల్గొండ, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ వెళ్లనున్న గులాబీ దళపతి సాయంత్రం అక్కడ రోడ్ షోలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తం 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరి రోజైన మే 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో, సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించి ముగిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో రోడ్ షోలు జరగనున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం సాగుదారుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నారు. సాయంత్రం పూట లోక్సభ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి. 17 రోజుల పాటు జరగనున్న బస్సు యాత్ర, అది వేసవి కావడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన ప్రయాణించే బస్సును అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అవసరమైన చోట వినియోగించుకునేందుకు వీలుగా చిన్న బస్సులను సిద్ధం చేశారు. యాత్రకు సంబంధించిన పలువురు నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. వారు బస్సు యాత్ర, రోడ్ షోకు సంబంధించిన అన్ని అంశాలను సమన్వయపరిచి పర్యవేక్షించనున్నారు. యాత్ర పొడవునా 100 మందికి పైగా వాలంటీర్లు సేవలందించనున్నారు. రక్షణ వ్యవస్థ కోసం బౌన్సర్లను ఉపయోగించుకోనున్నారు. మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్ సాయంత్రం నిర్వహించే రోడ్ షో కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారం నల్గొండ నుంచే ప్రారంభం కావడంపై కార్యకర్తల్లో జోష్ నెలకొంది. మిర్యాలగూడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుండి బయలుదేరి 4:30 గంటలకు మిర్యాలగూడ చేరుకుంటారు. వయా తిప్పర్తి, నకరికల్ బైపాస్ మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు. అక్కడ కూడా రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో పాల్గొని సూర్యాపేటలోనే బస చేస్తారు. తెలంగాణ చేతుల్లోని ప్రాజెక్టులన్నింటినీ కూడా
ఈ ప్రభుత్వం తెలివి తక్కువతనంతో నిర్లక్ష్యంతో కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం చేసింది. రైతులు అప్పటికే వాళ్ళకున్న సోర్సెస్తోని లక్షలాది ఎకరాల్లో నాటుపెట్టుకున్నారు. ఒక్క తడి నీళ్ళు ఇస్తే రైతులు దాదాపు 3 లక్షల ఎకరాల పైన పంట చేతికొచ్చే అవకాశం ఉండే. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు ఆ పని చేయలేకపోయినారు. గతంలో 508 అడుగులు ఉన్ననాడు కూడా నాగార్జున సాగర్లో మేము ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఏదో ఒక మార్గంలో నీళ్లు తీసుకొచ్చి రైతులను కాపాడినాం. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పాంచ్న్యాయ్ పేరుతో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. రాష్ట్రంలో మళ్లీ పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా భారస ప్రచార బరిలో తీవ్రంగా శ్రమిస్తోంది. తమ మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారాస 10 ఏళ్ల పాలన అవినీతి అరాచకాలతోనే సాగిందని మంత్రి ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లి, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన పలువురు భారాస నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన భారాస కార్యకర్తలు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని భద్రాచలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, బలరాం నాయక్ కేంద్ర మంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మనం ఈ నెలాఖరికే రైతు బంధు మొత్తాన్ని పూర్తి చేస్తామని చెప్పడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భద్రాచలం నుంచి జగదల్పూడికి జాతీయ రహదారి చేస్తున్నాం. భద్రాచలం నుంచి ఏటూరు నాగాల మీదుగా కౌటాల మీదుగా మహారాష్ట్రకి ఒక జాతీయ రహదారి ఏర్పాటు చేసుకున్నాం. భద్రాచలం నుంచి రాజమండ్రికి అదొక జాతీయ రహదారి ఏర్పాటు చేసుకోవడానికి శాంక్షన్ తీసుకున్నాం. ఆ పెండింగ్ పనులన్నింటినీ కూడా బలరాం నాయక్ గారు రేపు పార్లమెంట్ సభ్యుడిగా, రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా మనకు అవకాశాలు వస్తాయని చెప్పడం మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది. విప్లవాలకు పుట్టినిల్లైన ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేసి మతతత్వ భాజపాకు బుద్ధి చెప్పాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన ప్రధాని మోదీ గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీ అమలు పరచలేదని కడియం తెలిపారు. రాష్ట్రంలో మార్పు కోరుకున్నట్లే దేశంలోనూ మార్పు కోరుకుంటున్నారని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో సమావేశంలో పాల్గొన్న ఆయన ఎంపీ అరవింద్ కు 5 ఏళ్లకు రైతులు గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు. కనీసం ఎన్నికల సమయంలోనైనా రైతులు గుర్తుకొచ్చింది సంతోషం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం రూపించి పంటల బీమా పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో కన్వర్ట్ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు తలపెట్టడంతో పాటుగా రైతు చెల్లించవలసిన ప్రీమియం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే పార్ట్ ఆఫ్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, పార్ట్ ఆఫ్ ప్రీమియం రైతు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే రైతు ఏదైతుందో ప్రీమియం చెల్లించడానికి కొంత ఆర్థిక భారం అవుతుందని సుముఖత వ్యక్తం చేయలేకపోవడం కూడా మనం గమనించదగాల్సిన విషయం. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా KK5 గని వద్ద పెద్దపల్లి భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించి లోక్సభకు పంపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. కాంగ్రెస్ భాజపా అభ్యర్థులకు సింగరేణి సమస్యలపై అవగాహన లేదని కొప్పుల పేర్కొన్నారు. మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత నామినేషన్ అనంతరం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో భారాసను గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కవిత పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో భారాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. సాగునీరు, తాగునీరు అందించలేక రాష్ట్రంలో 15,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మండిపడ్డారు. ఇంతకుముందు నన్ను బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో గెలిపించారు. మీరు గెలిపించడం వల్లనే, నేను పార్లమెంట్కి పోవటం వల్లనే అక్కడ రైతు సమస్యల మీద మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచాలని చెప్పేసి ధర్నాలు చేసినాం. మా రైతులు పండించినటువంటి వరి కొనాలని చెప్పి పార్లమెంట్ లోన పార్లమెంట్ బయట ఆ ప్రభుత్వం మెడలు ఉంచాలని అన్ని విధాలు కూడా ప్రయత్నం చేసినాం. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, మనకి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, వాటి మీద కూడా పార్లమెంట్ లో మాట్లాడాం.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పీసీసీ బీఫామ్లు అందజేసింది. 14 లోక్సభ అభ్యర్థులు బీఫామ్ తీసుకున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. నిన్న సాయంత్రం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధులు బీఫామ్లు తీసుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా అభ్యర్థులు బీఫామ్స్ అందుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుండటంతో అభ్యర్థులు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తిగా ప్రచారంపై దృష్టి పెట్టారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖార్గే గారికి, గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరీ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి ముఖ్యమంత్రి గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి 155 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 61 కోట్ల 11 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలు వేర్వేరుగా 28 కోట్ల 92 లక్షల మద్యం సీజ్ చేశారు. వివిధ విభాగాలు 23 కోట్ల 87 లక్షల రూపాయల విలువైన 27 క్వింటాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాల్లో 19 కోట్ల 16 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, ఇతర ఆభరణాలతో పాటు 22 కోట్ల 77 లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్, కుక్కర్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్ యాబిడ్స్ ఎంజే మార్కెట్ కూడలిలో ఓ వ్యాపారి వద్ద 65 లక్షల నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలను చూపకపోవడంతో అధికారులు నగదును సీజ్ చేసినట్టు తెలిపారు. దేశం కోసం తన తల్లి సోనియా గాంధీ మంగళసూత్రాన్ని త్యాగం చేశారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల వద్ద ఉన్న బంగారం సహా సంపద మొత్తం సర్వే చేసి కాంగ్రెస్ అందరికీ పునఃపంపిణీ చేస్తుందని, మహిళల మంగళసూత్రాలు సైతం వదలరంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రియాంక మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక యుద్ధ సమయంలో తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారని గుర్తు చేశారు. భారత్ గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉందని, 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీ బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా అని ప్రియాంక ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. మంగళసూత్రం ప్రాధాన్యాన్ని ప్రధాని అర్థం చేసుకుని ఉంటే అలా అనైతికంగా మాట్లాడేవారు కాదని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. पिछले 2 दिनों में अब ये शुरू हुआ है कि कांग्रेस पार्टी चाहती है कि आपके मंगलसूत्र और आपका सोना आपसे छीन ले। 70 सालों से ये देश स्वतंत्र है। 55 सालों के लिए कांग्रेस की सरकार रही है। किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने। इंदिरा गांधी ने अपना सोना, जब जंग हुई थी, अपना सोना देश को दिया। मेरी माँ का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है। सच्चाई ये है कि ये लोग महिलाओं का संघर्ष नहीं समझ सकते। मंगलसूत्र का महत्व समझते तो वो ऐसी अनैतिक बातें नहीं करते। किसान आंदोलन हुआ, 600 किसान शहीद हुए। उनकी विधवाओं के मंगलसूत्र के बारे में सोचा मोदी जी ने? मणिपुर में एक जवान की बीवी को का वस्त्र हरण करके पूरे देश के सामने चलाया। मोदी जी चुप थे, कुछ नहीं बोले। उसके मंगलसूत्र के बारे में नहीं सोचा उन्होंने। और आज चुनाव के लिए, वोटों के लिए महिलाओं को ऐसी बातें कर रहे हैं, डरा रहे हैं ताकि डर के वो वोट दें। शर्म आनी चाहिए, उनको शर्म आनी चाहिए। హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కలిగిస్తే ఎలాంటి వారైనా సహించేది లేదని జలమండలి హెచ్చరించింది. ట్యాంకర్ల మళ్లింపు విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల నిర్వహణపై హైదరాబాద్, ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలతో ఎండీ సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా సరఫరా చేసేలా చూడాలని ఆదేశించారు. జలమండలి తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల నగరంలో పైగా ఫిల్లింగ్ స్టేషన్లలో 24 గంటల్లోపే ట్యాంకర్లు సరఫరా చేస్తున్నామన్నారు. ఇకపై 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ అయ్యేలా చూడాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి 168,996 ట్రిప్పుల నీటి సరఫరా చేశామని, ఏప్రిల్ 22 నాటికి 167,134 ట్రిప్పుల నీటి సరఫరా చేసినట్టు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
తూర్పు భారత రాష్ట్రాలను అల్లాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తెలిపింది. అనంతపురంలో 43.5 డిగ్రీలు, కర్నూలులో 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా తమిళనాడులోని సేలంలో 42.3 డిగ్రీలు, ఈరోడ్లో 42 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ నెలలో ఇలా వేడిగాలుల విజృంభణ ఇది రెండోసారని ఐఎండీ పేర్కొంది. ఒడిశాలో ఏప్రిల్ 15 నుంచి, పశ్చిమ బెంగాల్లో 17 నుంచి వేడిగాలులు ఉధృతమయ్యాయి. తూర్పు, దక్షిణ భారతాల్లో ఈ వేడిగాలులు మరో 5 రోజులు ఇలాగే ఉంటాయని ఐఎండీ తెలిపింది. రాబోయే 4-5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వాయువ్య, తూర్పు భారతాల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర, మహారాష్ట్రలో 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, బీహార్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులు వేడిగాలుల నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని తెలిపింది. తీర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, అసోం, మేఘాలయ, త్రిపుర, బీహార్లో గాలిలో తేమ అధికంగా ఉండి ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో నేడు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలను హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు. చాలా వరకు యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమ ఛానళ్లు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్ జానకి జన్మదినోత్సవం సందర్భంగా సిల్వెల్ సినీ సుస్వరాలు, ఉగాది విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సిల్వెల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన గుత్తా సుఖేందర్ రెడ్డి పాత్రికేయ శిరోమణి, ఉత్తమ పాత్రికేయ ఉగాది పురస్కారాలతో పలువురు పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. కొన్ని సామాజిక మాధ్యమ ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్ తరహాలో ఆకర్షణీయమైన శీర్షికలు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. సభకు ముందు నిర్వాహకురాలు ఆమని ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఆహుతులను ఎంతగానో అలరించింది. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకే రోజు 38 మోకాళ్ల శస్త్రచికిత్సలు చేసి రికార్డు నెలకొల్పారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీకర్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యులు ఒకే రోజు మోకాళ్ల మార్పిడి విజయవంతంగా పూర్తి చేసినట్లు శస్త్రచికిత్సకు నాయకత్వం వహించిన ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్ తెలిపారు. ఒక్కో మోకాళ్ల మార్పిడికి 2 గంటల సమయం పడుతుందని, తమ వైద్య బృందం ఈ నెల 20న శస్త్రచికిత్సలకు పూర్తి చేశారన్నారు. ఈ మోకాళ్ల మార్పిడి చేసుకున్న వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, గతంలో మాదిరిగానే నడుస్తారని పేర్కొన్నారు.